హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మన జీవితము దేవుడిచ్చిన వరమండి. ఆయన మన జీవితంలో ఎన్నో అవకాశాలు, ఎన్నో తరుణాలు ఇస్తూ మనము మేలు పొందుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. చాలా మందికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. అది శోధన ద్వారానో, లేకుంటే అపజయ ద్వారానో ఇస్తాడు. కానీ మనము వర్క్ చేసుకోకుండా ఒక దినము దేవుడు నాకు అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పి బాధపడే వారిగా ఉంటామండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతిరి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ మనము వినకపోవడాన్ని బట్టి, ఆయన చెయ్యిని మనం లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడండి. కానీ మనమేమో ఇంకా ఆయన పిలిచిన, మనము ఆయన అవకాశాలు ఇచ్చిన ఆయన వైపు చూడకుండా ఇతరుల వైపు చూస్తూ మనం చివరకు ఏమంటామంటే ఆ బాధలు, ఇబ్బందులు, దేవాన్ని ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ కార్యం జరగట్లేదని చెప్పి దేవునిపైన వారిగా ఉంటాము. కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆ అవకాశం యూటిలైజ్ చేసుకుంటామా లేదా అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి అవకాశము మనకు తలుపు తట్టినప్పుడే మనము తెరవడమా లేకుంటే తెరవకుండా ఉండడమా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దేవుడిచ్చిన అవకాశములను మనము తెరిచినట్టయితే మన జీవితంలో మనము మేలు పొందుకునే వారిగా ఉంటాము. కాబట్టి మనం దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడిని అందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.